హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే హరిత విజయనగరం గ్రూప్ 3వ వార్షికోత్సవం మీటింగ్కి అయితే వెళ్ళాను. అక్కడ మా సభ అధ్యక్షులు రాజారావు సార్ అయితే సభను మొదలు పెట్టారండి. ఇంకా మా గార్డెనింగ్ ఫ్రెండ్స్ అందరం కూడా ఒక చోట చేరాం కదా, ఇంకా సందడే సందడి. మీటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఆదిలక్ష్మి అమ్మగారండి మా గ్రూప్ అడ్మిని గారు. ఆవిడైతే మంచిగా మా గ్రూప్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. చేయకూడదు చిన్న స్టార్ట్ చేసుకుంటే మనందరం కూడా చిన్న గట్ల మీద లాగా మన విత్తనాన్ని మొత్తం మనం కూడా మధ్యలో షేర్ చేసుకోవచ్చు. ఇంకా గార్డెన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనే చిన్న ఆలోచనలో ఆ రోజు 10 మంది స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసుకుని ఈ రోజు 194 వచ్చి అప్పుడు 3వ వార్షికం కూడా తక్కువ కూడా సార్ గార్డెన్స్ అందరూ కూడా ఒకరు జాయిన్ అయ్యి ఇంకా మా పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళ చెప్పి చాలా మెల్లిగా దింపేస్తారు సార్ గార్డెనర్ దింపేసి గ్రూప్ లో యాడ్ చేస్తారు. అలా కాదని చమ్మని కూడా ఈరోజు 14 మంది అది ఇప్పుడు కార్యక్రమాలు ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలు మీటింగ్ జరుపుకుంటామండి. జరుపుకొని ఆ మీటింగ్ ఏంటంటే వాళ్ళ 3 ఒక ఫ్యామిలీ లాగా వెళ్తాయి. మా గ్రూప్ అక్క వదిన ఆంటీ ఇలా. నేను ఈ వీడియోని ఎప్పుడూ అప్లోడ్ చేయవలసింది, కానీ నా హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది, చూడండి. హరిత విజయనగరం ఆత్మీక సమ్మేళనం అనే పేరుతో గ్రూప్ ఎలా ఏర్పరచడం జరిగిందో ఆదిలక్ష్మి అమ్మ మాటల్లో చాలా మంచిగా వివరించారు కదా, విన్నారు కదండి. చాలా బాగా అమ్మ అయితే చెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు శ్రీ గౌరవనీయులు నల్లనయ్య గారు విచ్చేశారండి. అలాగే ఈ కార్యక్రమం ఇంత బాగా ఏర్పాటు చేసిన మా గ్రూప్ మెంబరు శాంతి గారండి, ఒక పెద్ద గార్డెనర్. ఆవిడ కూడా పైన కూర్చున్నారు కదా, ఆవిడేనండి. అలాగే మా అందరి కోసం, మా గ్రూప్ సభ్యులందరి కోసము మంచిగా చాలామంది మహేష్ సౌజీ గార్డెన్ వాళ్ళు అయితే మాకు ఆగాకర దుంపలు ఇచ్చారండి. అలాగే ఇక్కడ మాకు ఆదిలక్ష్మి అమ్మగారు అయితే మంచిగా విత్తనాలు మొక్కలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి గ్రూప్ మెంబర్కి కూడా మేడం గారు చక్కగా రిజిస్ట్రేషన్ చేసి మొక్కలు విత్తనాలు పంచడం జరుగుతుంది. అలాగే ఇక్కడ నేను కూడా విత్తనాలు తీసుకుంటున్నాను. మా గ్రూప్లో పెద్ద ఆవిడ లక్ష్మీ అమ్మగారు 73 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఇంత మంచిగా 3 అంతస్తుల్లో టెర్రస్ గార్డెన్ చేసుకుంటున్నారు. ఈ వయసులో ఇంత చక్కగా ఆర్గానిక్గా పండించుకోవడం చాలా గ్రేట్ కదా. అలాగే ఈవిడ పావురాలు కూడా చక్కగా మేత అయితే వేస్తారండి. ఆవిడని సార్ చేతుల మీదుగా గౌరవించుకోవడం జరుగుతుంది గ్రూప్ తరపున. అలాగే హరిత విజయనగరం గ్రూప్ని ముందుండి నడిపిస్తున్న ఈ గ్రూప్ అడ్మిన్ గారు ఆదిలక్ష్మి అమ్మగారిని అయితే కమిషనర్ గారి చేతుల మీదుగా గౌరవించుకోవడం జరుగుతుంది. అంతేకాదండి, మీ మొక్కల కోసం ఎటువంటి డౌట్స్ గ్రూప్లో పెట్టినా ఆవిడ మంచిగా ఆదిలక్ష్మి అమ్మ రెస్పాండ్ అయ్యి వెంటనే మెసేజ్ చేస్తారండి. మాకు మంచిగా సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడైతే కమిషనర్ గారు మొక్కల కోసం ఒక పాట పాడుతున్నారు. చిన్న చిన్న కుండీలలో మొక్కలని నాటరు తెలుసుకో చిన్నమ్మ, వ్యాయామం వ్యవసాయం మెద్ద మీద చేసుకో తెలుసుకో పెద్దమ్మ, మొక్కలు పిగేలోకి స్థలం లేని బాధెందుకు, మనం ఇచ్చే తోట స్థలం చేద్దాం వ్యవసాయం. మా ఇంటి డాబా మీద తోటములో. ఈ పాట చాలా మంది చాలా ఎక్కువ. మొక్కల మీద సార్ అయితే చాలా చక్కగా పాట అయితే అందించారు కదా, చాలా చాలా బాగుంది. అలాగే ఈ మీటింగ్కి వచ్చిన ఆనందరావు సార్ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఆయన మాటల్లోనే విందాం, చూడండి. పార్టిసిపేట్ చేయిస్తున్న ఆదిలక్ష్మి గారికి ఇటువంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ అయితే మొక్కల కోసం చాలా మంచిగా వివరించారు. నేను సౌండ్ ప్రాబ్లం వల్ల మీకు వినిపించలేకపోయాను. అలాగే మేమందరం కూడా హరిత విజయనగరం గ్రూప్ మెంబర్స్ అందరం ఈ నెలకు ఒకసారి ఇలా చక్కగా కలుస్తూ ఉంటాం. పండగలాగా మొక్కలను విత్తనాలు ఇచ్చి పుచ్చుకుంటూ. అలాగే గ్రూప్ మెంబర్స్ పేర్ల మీద లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రాలో పేరు వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కారణంగా గోమతి గారి పేరు అయితే వచ్చింది, ఆవిడకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. గోమతి గారు కూడా గార్డెనింగ్ ఎలా చేసుకుంటున్నారో అదంతా కూడా మంచిగా వివరించి చెబుతున్నారు. ఇక్కడైతే హరిప్రసాద్ సార్ అయితే చాలా చక్కగా ఒక పాట అయితే అందించారు. చూశారు కదా, సార్ అయితే చాలా బాగా పాడారు. అలాగే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణమైన
శాంతి గారిని అయితే గౌరవించుకోవడం జరుగుతుంది. ఆదిలక్ష్మి గారు అయితే స్పెషల్గా బుట్ట ఇచ్చి పండ్లు, పువ్వులు, కూరగాయలు ఈ బుట్ట నిండా కోసుకోవాలని చెప్పి మరి గిఫ్ట్ అయితే ఇచ్చారు. అలాగే గ్రూప్ తరపున అందరూ కూడా ఆ శాంతి గారిని సన్మానించుకోవడం జరుగుతుంది, గౌరవించుకోవడము. ఇలా ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిపించారండి. ఆదిలక్ష్మి గారు కృషి చాలా ఉంది ఇందులో. వర్షం పడుతుంది ఆ రోజు, ఎలా అవుతుంది టెన్షన్. అలాగే సభ్యులందరం కూడా చాలా టెన్షన్ పడ్డాము. చాలా మంచిగా ఏర్పాటు అయితే చేయించారు శాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆదిలక్ష్మమ్మ, శాంతి గారు, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ఈ వీడియో ద్వారా ఇలా మా గ్రూప్ ద్వారా అందరము కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక చోట చేరి ఈ కార్యక్రమాన్ని ఒక పండగలాగా, ఒక పెళ్ళైతే ఎంత సరదా పడతామో అలా అయితే జరుపుకోవడం జరిగింది. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళ పరిచయాలు కూడా గ్రూప్లో జరుగుతున్నాయండి. ఇంకా 3వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. అందరి చేతుల మీదుగా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. ఈ కేక్కి ఒక ప్రత్యేకత ఉందండి. కేక్ వచ్చేసి క్రాంతి గారు క్రియేటివ్గా తయారు చేయించారు. మొక్కలకు సంబంధించి కాబట్టి మొక్కల కోసము కేకు మంచిగా చాలా బాగా తయారు చేయించారు. చాలా బాగుంది కదా. అలాగే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కమిషనర్ గారిని కూడా గ్రూప్ తరఫున గౌరవించుకోవడం జరిగింది. సార్ కూడా బయలుదేరారనమాట. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా మంచిగా ఏర్పాటు చేయించిన శాంతి గారు, వాళ్ళ హస్బెండ్ గారు వారి మాటల్లో మన విన్నాం. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని మన ఆదిలక్ష్మి గారు ప్రూవ్ చేశారు. ఎందుకంటే ఈ రోజు మీరు మార్కెట్లో వెళ్ళి కొనుక్కుంటున్న కూరగాయలు కావచ్చు, ఏవైనా కానీ పూర్తిగా మెడికేటెడ్ కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మన పూర్వీకులు లేకుండా కూడా 100 సంవత్సరాలు ఆరోగ్యంగా వాళ్ళ పంటలు వాళ్ళ చేతితో వాళ్ళు పండించుకుని సార్ అయితే చాలా చక్కగా మాట్లాడారు కదా మొక్కల కోసము. అలాగే ఇక్కడ సార్ని, శాంతి గారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది గ్రూప్ తరపున పెద్దల సమక్షంలో. చాలా మంచిగా ఈ ఏర్పాట్లన్నీ ఆదిలక్ష్మమ్మ గారు సలహాలు సూచనల మేరతో ఇంత మంచిగా జరిపించారండి శాంతి గారు. వారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి వీడియో ద్వారా. అలాగే గ్రూప్ తరపున పెద్దలను కూడా గౌరవించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం అయితే వర్షం పడుతుంది, ఎలా అవుతుంది టెన్షన్ అండి. ఆదిలక్ష్మితో పాటు అందరికీ కూడా శాంతి గారు సభ్యులందరం కంగారు పడ్డాం. కానీ ఆ దేవుడి దయ వల్ల చాలా చక్కగా జరిగింది. ఇలా గ్రూప్ సభ్యులందరం ఒక చోట చేరి ఒక ఫ్యామిలీ లాగా గడపడం, మొక్కల్ని ఇచ్చిపుచ్చుకుంటూ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఆనందాన్ని అయితే ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట. విత్తనాలు అన్నీ కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఇలా ఇక్కడైతే శాంతి గారు భోజనాలు ఏర్పాటు చేశారు అన్నాను కదా. చూడండి, పులిహార, బిర్యానీ ఇలా రకరకాల ఐటమ్స్తో భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. చక్కగా మీటింగ్ అయితే అయిపోయింది. ఇంకా భోజనాలు అందరం కూడా చక్కగా చేసాం. ఇంకా ఎవరింటికి వాళ్ళు బయలుదేరిపోతున్నాం అనమాట. అలాగే ఈ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంతకు ముందే నేను పెట్టేయాలి, కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోయింది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.